నీకు ఓటు ఉంటుంది తప్ప, లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా, ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ నింపి వాపసిస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? బిఎల్ఏలు చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్ ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సాబ్ పెట్టిండా ఇద్దరిని? ఒకరినో ఇద్దరినో పెట్టమన్నా. మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం? అందువల్ల ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు. ఇది దొరుకుతలేదు, ఆ కాగితం దొరుకుతలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను. నింపకపోతే ఓటు పోతుంది. నింపినావనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు. అప్పుడు కావాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఓటు మాత్రం ఉంటుంది. నీకు చెప్పకుండా ఓటు తీసే నీకు లేదు. దరఖాస్తు ఇవ్వకపోతే నిన్ను అడిగేదేం లేదు, నీ ఓటు తీసేస్తాడు. దరఖాస్తు నింపు ఇచ్చేసేయి. నీకు తెలుసో తెలియకో ఏదన్నా ఒక అక్షరం తప్పు నింపినా నీ ఓటు యాడికి పోదు. ఇది ఏంది తమ్మి, ఇదేదో తప్పు ఉన్నదని నోటీస్ ఇస్తాడు. అప్పుడు చూసుకొని కావాలంటే మళ్ళీ రిప్లై ఇవ్వచ్చు. కానీ దరఖాస్తు నింపుడు అనేది చాలా ముఖ్యమైంది. నింపకపోతే మొదటికే మోసం వస్తుంది. తెలిసి తెలియక అన్న ఎవరన్నా ఒకరో ఇద్దరో తప్పు నింపినా నోటీస్ వస్తుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు, మన ఓటు మనం బరాబర్ కాపాడుకోవచ్చు. కానీ కాగితం నింపి ఇవ్వకపోతే మాత్రం మోసం అవుతుంది. రెండవది, మనోళ్ళు చాలా మంది పటాన్చెర్లు ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా? ఆడ ఓటు రాయించుకున్నారు, ఈడ ఓటు రాయించుకున్నారు. ఇప్పుడు ఆయనని ఒక దగ్గరనే ఉంచుకోవాలి, ఎక్కడన్నా ఒక దగ్గరనే ఉంచుకోవాలి. వాళ్ళని అడుగుతారు, ఆన్నే ఉంటా అంటే అటే. కానీ ఇవాళ రేపు ఏం తెలుస్తుందంటే అందరూ ఊళ్ళోనే ఉంచుకుంటామంటారు. ఊళ్ళో ఇంత బాయి ఉంటుంది, ఏదైనా రైతు బంధో మంచో చెడో ఉంటుందని ఊళ్ళో రాయించుకుంటాము అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే వచ్చి ఊళ్ళో రాయించుకుంటారు. మీరు మాట్లాడాలి, పిలిపియాలి, ఇక్కడనే అప్లికేషన్లు ఫామ్ నింపి ఇక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బొంబాయిలు ఇవ్వద్దు, హైదరాబాద్లు ఇవ్వద్దు, ఒక్క దగ్గరనే ఇవ్వాలి. ఎక్కడన్నా ఇస్తే గక్కడనే ఓటు హక్కు ఉంటుంది. మరి ఇంట్లో అమ్మా నాయన ఈడున్నారు, కొడుకు ఒక్కడు హైదరాబాద్లో పనిచేస్తుండు. మరి ఆ కొడుకు మళ్ళా వచ్చి నింపాలన్న దరఖాస్తు? అవకాశం ఉంటే రాని, అవకాశం లేకపోతే నాయననే నింపచ్చు. మీరే నింపి కింద నాయన సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాసేసి దరఖాస్తు ఇచ్చినా ఓటు చెల్లుతుంది. ఒక ఆయన దుబాయ్లో ఉండే, ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, ఇంకెక్కడనో ఉండే. మరి ఈ లోపు వాళ్ళు రాకపోతే ఎట్లా? రాకున్నా ఏం కాదు. ఇంటి యజమాని తండ్రి గాని, తల్లి గాని, భర్త గాని, భార్య గాని మీరే నింపి ఈయన ఇట్లా లేడు అని చెప్పి సంతకం పెట్టిచ్చేస్తే ఆ ఓటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు, ఆ ఓటు కూడా చెల్లుతుంది. అందువల్ల మీరు దయచేసి 90% ఓట్లు నమోదు చేయించాలి. చనిపోయిన వాళ్ళది ఉంటే దరఖాస్తు ఇయ్యము, చచ్చిపోయింది కనుక అది పోతుంది ఆటోమేటిక్గా. డబుల్ ఓట్లుంటే ఒకటే ఇస్తాం, ఎగిరిపోతుంది. వాళ్ళకు నారాయణ ఖేడ్లు ఉంటుంది, ఊళ్ళే ఓటు ఉంటుంది కంక్టీలా. అప్పుడు కంక్టా నారాయణ ఖేడా ఏదైనా ఒకటే ఉంచుకోవాలి, అప్పుడు ఒక ఓటు పోతుంది. బిహెచ్ఎల్ ఉంటారనుకో, బిహెచ్ఎలనా లేకపోతే మనూర్లనా ఏదన్నా ఒకటే ఉంచుకోవాలి. మనూర్లు ఉంచుకుంటే బిహెచ్ఎల్లో పోతుంది. ఈ రకంగా ఏదన్నా ఒక ఓటు మాత్రమే ఉంటుంది, డబుల్ ఓట్లన్నీ తీసేయడం జరుగుతుంది. మరి ఇందులో మన కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చాలా ముఖ్యమైన పాత్ర. మీరందరూ టీవీల్లో చూశారు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు పోయినాయి, మమతా బెనర్జీ ఓడిపోయింది. అస్సాంలో ఓట్లు బాగా తీసేసిండ్రు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో ఓట్లు చాలా తీసేసిండ్రు, ఫలితాలు తారుమారైన స్టాలిన్ ఓడిపోయిండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా.
మరి మన దగ్గర అట్లాంటి తప్పు జరగాలనా? అది జరగొద్దంటే కార్యకర్తలందరూ క్రియాశీలకంగా ఉండి మన పార్టీ అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులు, మన గ్రామాల్లో ఉండేటువంటి ఓట్లన్నీ కూడా మీరు దరఖాస్తులు నింపి త్వరితగతిన ఇచ్చినట్టయితే మన ఓట్లు ఎక్కడ పోకుండా ఉంటాయి. ఇంట్లో నువ్వు దరఖాస్తు ఇచ్చినాక నీ ఓటు బ్రహ్మదేవుడు కూడా తీసేయలేడు. వాడు బీజేపీ అనుకున్నా తీసేయలేడు, నా రేవంత్ రెడ్డి అనుకున్నా పీకేదేం లేదు. కానీ మీరు దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తు ఇవ్వకపోతే డేంజర్ అవుతుంది. నింపాలే, కాగితం ఇవ్వాలి. ఇది మాత్రం అందరూ ఫాలో కండి. 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమవైపు నింపాలి దరఖాస్తులో. 2002లో ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపుకోవాలి. ఈ రకంగా అవన్నీ మీకు చెప్పే ఉంటారు. దాన్ని ఆ ప్రకారంగా నింపండి. ఇంకొక విషయం, 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు ఉంటారు. వాళ్ళ ఇప్పుడు తీసుకోరు, 25 తారీఖు తర్వాత తీసుకుంటారు. 25 తారీఖు తర్వాత ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా అవి కూడా నింపి మీ కొడుకో మీ బిడ్డకో 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో మీ ఇళ్లల్లో ఆ దరఖాస్తుని 25 తారీఖు తర్వాత నింపిస్తే ఆ కొత్త ఓటును కూడా మనకు ఓటర్ లిస్ట్ లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మీరు వచ్చే 10 రోజులు క్రియాశీలకంగా ఉండాలి. ఏ ఇంట్లో ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క దరఖాస్తు కూడా మిగిలిపోవద్దు. ఇది మీరందరూ కూడా కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఎట్లా ఓటు కోసం కష్టపడతామో ఇది కూడా ఎలక్షన్ లాంటిదే. ప్రతి ఓటు నమోదయ్యే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు రేపు భూపాల్ రెడ్డి గెలవాలనుకుంటున్నారా మీరందరూ? మళ్ళా మరి గెలవాలంటే మరి ఓట్లు నమోదు చేయాలనా వద్దా? మనకు వాడే ఓటే మనం నమోదు చేయలేదనుకో ఎట్లా గెలుస్తాం బై? మొన్న 5,000 జర్రలో పోయింది. ఇప్పుడు ఊరుకు 10 ఓట్లు అనుకుంటే 10,000 ఓట్లు కదా. మరి మళ్ళా తేడా వస్తే ఆగంగామా? అందువల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, మారెడ్డి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు అందరూ దరఖాస్తుల అప్లికేషన్లు నింపుండ్రి. కినిమి చేసుకుంటే ఆగమైతాం బిడ్డ. దయచేసి అప్లికేషన్లు మాత్రం నింపాలి. మీ ఓట్లు మీరు కాపాడుకోవాలి. రేపు ఓటు ఉంటేనే ఎవడన్నా ఇంటికి వచ్చి దండం పెడతాడు. నాకు ఓటేది ఈ ఎంపీటీసీ వస్తాడు, ఆ ఎంపీటీసీ వస్తాడు, ఈ పార్టీ వాడు వస్తాడు, ఆ పార్టీ వాడు వస్తాడు. ఓట్లు లేకపోతే అసలు నా ఇంటికి తలుపు కూడా కొట్టాడు. ఎవడన్నా కొడతాడా? వాడు ఆ ఇల్లు ఇచ్చిపెట్టి పక్కిట్లకు పోతాడు. అందువల్ల ఈ విషయం కూడా ఓటర్లకు బాగా అర్థం చేసి ఓట్లు నమోదు చేయించే కార్యక్రమాన్ని బాగా ఎఫెక్టివ్గా చేయాలని చెప్పి కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. పార్టీ సభ్యత్వ నమోదు అది కూడా మొన్ననే అనుకున్నాం, కానీ ఈ మధ్యలో ఎస్ఐఆర్ వచ్చింది. రెండు ఒక్కసారి అయితే మళ్ళీ మనం ఆ పన ఈ పన కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది. ఇదైతే 25 తారీఖు అయిపోతుంది. 25 తారీఖు 26 తారీఖు ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దీని తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. అంత ఆన్లైన్ సభ్యత్వం, డిజిటల్ సభ్యత్వం ఫోన్లలోనే చేసుకున్నాడుగా. ఫోన్ పే అంతా ఈ రాయింద్రంటే బుక్కులు నింపుతున్నారు కొంతమంది, సరిగా చేస్తలేరు. ఇదైతే ఇంటికాడికి పోయి వాళ్ళ ఫోటో తీయాలి. ఆ ఇంటి ముందు నుంచి వాళ్ళ డాటా ఎక్కిస్తే బరాబర్ ఒరిజినల్ సభ్యత్వం వస్తుంది. కనుక కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ ఆ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ అన్ని లాభాలు వాళ్ళకు మాత్రమే రేపు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా బాగా చేయాలి. అది ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రోగ్రాం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుందాం. వచ్చే 10 రోజులు మాత్రం నేను భూపాలన్న కూడా చెప్తున్నా, ఒక్కొక్క మండలం ఒక్కొక్క ఊరు మీరు కూడా తిరిగి ఏ ఊర్లలో తక్కువైతుందో ఆ ఊర్లలో పోవాలి, కూసోవాలి, మోటివేట్ చేయాలి. అన్ని ఓట్లను కూడా నమోదు చేయించే ప్రక్రియ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నారాయణఖేడ్ ఒక టిపికల్ ఇది. కొందరు బీదర్ల కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, కొందరు బొంబాయిల మహారాష్ట్రాలు ఉంటారు, కొందరు హైదరాబాద్లు ఉంటారు, బిహెచ్ఈఎల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు. మరి ఇంతమంది మరి ఎవరి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాళ్ళు బొంబాయిలో ఉంచుకుంటారా, బీదర్లో ఉంచుకుంటారా, పటాన్చెర్లు ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా, మరి ఎక్కడ ఉంచుకుంటారు అనేది వాళ్ళతో మాట్లాడి వీలైనంత మందిని తిరిగి మళ్ళీ మన నారాయణఖేడ్లోనే ఓట్లు నమోదు చేసుకునేటట్టు నారాయణఖేడ్ బిడ్డలందరినీ కూడా మనం ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే నిన్న మొన్న ఏమైతుందో మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏమైతా ఉంది? నిన్న
షాద్ నగర్లో ఒక సైకో రాజ్ కుమార్ అనే ఒక సైకో ముగ్గురు పిల్లల్ని ముగ్గురు పెద్దవాళ్ళను ఆరుగురిని గొంతు కోసి చంపిండు. ఎంత బాధ అనిపిస్తుంది. అందులో ఇంకా బాధ కలిగేది ఏంటంటే 7 కుటుంబ సభ్యులు ఒక్కరు మిగిలిపోయింది. ఆ ఒక్కరెవరంటే ఒక అమ్మాయి, పాపం చిన్న పిల్ల, చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం వీళ్ళే ఆ అమ్మాయికి నోట్లో కలిపి అన్నం పెట్టిండ్రు, ఆ అమ్మాయిని బాత్రూమ్ తీసుకుపోయిండ్రు, ఆ అమ్మాయికి స్నానం చేయించిండ్రు, ఆ అమ్మాయికి బట్టలు వేపించిండ్రు. ఇప్పుడు ఆ సైకోగాడు ఆ పిల్లని ఒక్కదాన్ని ఇడిచిపెట్టి మొత్తం 6గురిని చంపిండు. ఎంత బాధ. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళని రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడన్నా చిన్న ట్వీట్ పెడితే వాని మీద సాయంత్రం కల్లా కేసు పెడుతురు, పట్టుకపోతురు. మరి ఈ సైకో రాజ్ కుమారు అమ్మాయిని రేప్ చేసినాడు. మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే 45 రోజుల పాటు పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 45 రోజుల పాటు మీరు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద వాని జైలుకు పంపితే ఇవాళ ఈ 6గురు ప్రాణాలు కాపాడబడేవాళ్ళు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇలా ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడ్డది. పోక్సో కేసులో ఒక నిందితుడిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ 20 లక్షల రూపాయలు లంచం తీసుకొని వాడిని అరెస్ట్ కాకుండా ఒక రేపిస్టును కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక రేపిస్టును కాపాడింది. పోలీసు వాళ్ళు ఆ రేపు చేసినంత కూర్చొని మందు తాగింది. పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైం ఇస్తే వాడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు. 20 లక్షలు ఖర్చు పెట్టిండు, వచ్చి ఆయనతో 6గురిని ఊచకొత్త కోసిండు. నిన్న ఒక ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో వెనకైన పేపర్ బాయి పేపర్లు ఎత్తుండే, గోడల మీద పెయింటింగ్ రాతలు రాస్తుండే రేవంత్ రెడ్డి అని అన్నాడట. అది ఉన్నదే అన్నాడు, నిజమే అన్నాడు. గోడల మీద రాతలు రాస్తోడిన పెయింటర్. అరే నేను ముఖ్యమంత్రిని, నన్ను పెయింటర్ అంటే వాడిని పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి పారేశారు. మా గీత ఏదో పోస్ట్ పెట్టి గీతమ్మ మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నల్లబాలు అని పటాన్చేర్లు ఉంటాడు. ఓ చిన్నగా రేవంత్ రెడ్డి తప్పు చేసిండు అని ఒక ట్వీట్ చేస్తే వాడిని పట్టుకపోయి పాపం జైల్లో పెట్టిండ్రు. మరి రేపు చేసిన మాత్రం మంద అవుతురు పోలీసు వాళ్ళు కూర్చొని. ఇది రేవంత్ పాలన. అంటే మహిళల పట్ల, సైకోల పట్ల ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో మనం ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెటిల్మెంట్లు పోలీసు వాళ్ళు దేనికి వాడుకుంటున్నారు? ల్యాండ్ సెటిల్మెంట్లు. ఇందాక రాంగ భూపాల్ రెడ్డి అంటుండే మా దగ్గర కూడా నారాయణకెళ్ళ సెటిల్మెంట్లు బాగా అయిపోయినాయి అన్న. ఒకటే పోలీసు వాళ్ళు ఓవుడు మామూలు వసూలు చేసాడట. సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. పోలీస్ వ్యవస్థను రాజకీయ కేంద్రంగా, సెటిల్మెంట్ల అడ్డాగా, ల్యాండ్ డీళ్ల కోసం వాడడం వల్ల ఇలాంటి సైకోలు ఇవాళ పెట్టేయకపోతా ఉన్నారు. ఇవాళటి వరకు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలే ఆ సైకో మీద. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఇది అన్యాయం, ఇట్లా ఈ రకంగా ఆడపిల్లల్ని కోడి మెడగోసినట్టు గొంతు కోసి చంపితే ఇది చాలా బాధకరమైంది అని చెప్పి ఇవాళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు లేదు. అంటే పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఇది ఇట్లా ఉన్నది. మొన్న నీళ్లు కావాలి, కరువు వచ్చిందని మేము మాట్లాడినాం. కరువు వచ్చిందా? మీకైతే మంచినీళ్ళే వస్తలేవు, సాగునీళ్ళు ఎక్కడి? మంచినీళ్ళు కూడా రానిస్తలేడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్తా. కరువు వచ్చిందయా రేవంత్ రెడ్డి, కన్నెపల్లిలో కట్కొత్తు అని మేమన్నాం. కట్కొత్తవయా రేవంత్ రెడ్డి అంటే నీ పీకలొత్తుతా అంటుండు. అంటే అడుగుడు తప్పట. పాపం రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజీ లేకుండా కట్క ఒత్తచ్చు, గోదావరి నీళ్లు ఎత్తచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే ఆయనని చెంచలు కూడా జైల్లో పెడతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? సరే మేం చెప్తే రాజకీయం అంటివి.
మరి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, ఏ పార్టీ కాదు, 80 ఏళ్ల వయసు ఉన్నది, కరువు పడ్డది, కష్టం వచ్చింది, మంచినీళ్ళు దొరకటట్లేవు, కట్టుకొత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే నిన్ను చెంచల్ కూడా జైల్లో పెడతా అంటాడు. అంటే నేను అందుకే నిన్న ఒక మాట అన్నా. ఒక విలేకరు అడిగిండు, సార్ మరి ఇదంతా సరే గాని కరువు పడ్డది, మరి నీళ్లు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పంటలన్నీ పోతున్నాయి సార్, మరి ఎట్లా నువ్వేం చేస్తావు అని అడిగిండు. ఏమున్నది, హరీష్ రావుతో కేసీఆర్ నో కోస్తాడట, రక్తం పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. నేను అంటున్నా, ఆ సైకో రాజ్ కుమార్ గానికి ఈ రేవంత్ గానికి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ఆ సైకో గాడు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నావు, వాడు చంపిండు నువ్వు మాట్లాడుతున్నావు, అంతే తేడా. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? మొన్న బాల్కా సుమన్ ఏదో మాట్లాడిండు, అగో నువ్వు తప్పు మాట్లాడినావని జైల్లో పెట్టిండ్రు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నా వద్దా? ఈ డీజీపీని అడుగుతున్న శివధర్ రెడ్డి, కాకి బుక్ ఉన్నది, కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా, ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే దెబ్బ మన మీద కేసు పెట్టరా? మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడితే అన్ని టీవీల్లో లైవ్ వస్తే రాష్ట్ర పోలీసులు ఏమన్నా కళ్ళు మూసుకుంటున్నారా? చట్టం లేదా? హింసను ప్రేరేపించవచ్చా? ఏ వ్యక్తి అయినా సరే హింసను ప్రేరేపిస్తే, క్రిమినల్ మాటలు మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే కేసులు నమోదు చేయాల్సిందే, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ్ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మా గీతమ్మ ట్వీట్ పెట్టనే నువ్వు పోలీసు వాళ్ళని తోలినావు, మరి నువ్వు అడ్డగోలుగా ఓపెన్ గానే మాట్లాడుతున్నావు కదా, మరి నీ మీద ఎందుకు కేసు పెట్టద్దు? గీతమ్మకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? గీతమ్మ మీద కేసు పెట్టినావు, మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టరు మిస్టర్ సివి ఆనంద్ డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రంలో మొత్తం కూడా పరిస్థితి చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితులు. అసలు ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే, మా భూపాలన్న చెప్పిండు, ఇప్పుడు ఏమన్నా అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే, అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. పూరీలు చేసుకో, బిర్యానీ చేసుకో, ఏమైనా చేసుకో, నీ ఇల్లు నీ మన్మడ్ నీ ఇష్టం, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి గా పైసలతో 4 స్కూళ్లు కట్టచ్చు, 4 కాలేజీలు కట్టచ్చు, 4 రోడ్లు వేయచ్చు, కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెడితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇవాళ పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తాడు పేపర్లల్లా, రైతు బంద్ వేస్తే ఎకరానికి ఒక మీటింగ్ పెడతాడు. అది ఎవరి సొమ్ము? గవర్నమెంట్ పైసలతోని. 3,000 బస్సులు పెట్టిండు. ఖమ్మంలో రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు బాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతావా? ఎకరంకో మీటింగ్, సిద్దిపేటలో ఎకరం వేసిండు, యాసంగిలో ఆడో మీటింగు, మంతనీళ్ళు ఎకరం వేసిండు, ఆడొక మీటింగు. మొన్న ఖమ్మంలో కేసీఆర్ ఉండగా ఎప్పుడో మీటింగ్ పెట్టినాడు, కట్టుకొత్తిండు, ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి, పైసలు పడ్డాయి. అంటే ఈయన పైసల్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఇలా రైతులకు, విద్యార్థులకు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు ₹1 ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉన్నాడు. నిన్న మాట్లాడతాడు, అరే నేను అన్ని స్కీమ్లు ఇచ్చిన కదా, నేను ఏ స్కీమ్ బంద్ పెట్టినా అంటుండు. మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చదువులు ఆగమైనవి,
కేసీఆర్ కిట్ వస్తుందా? నన్ను రాంగా ఇప్పుడు మా కుర్మోళ్ళు ఆపినరాడా ఏడా? ఏ ఊరు? రాంగ తోవలు ఆపినరు జూకల్ కాడ దరఖాస్తు ఇచ్చారు నాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక గొర్రె పిల్లలు బంద్ అయినాయి, జర అసెంబ్లీలో గట్టిగా అడుగు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఏ స్కీమ్ ఆగింది అంటుండు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ చీరలు ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సగమే అయింది. ఇవాళ ఏ దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్నని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినవు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని ఆనాడు కేసీఆర్ గారు ఇదే నారాయణ్ ఖేడ్ లో వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, గా బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు కూడా నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెడితే ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఇలా ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ నాపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరునికే శటకోపం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బసవేశ్వర ప్రాజెక్టుకు శటకోపం పెట్టిండు. ఇలా బసవేశ్వరుడు కూడా బాధపడుతున్నాడు. బసవేశ్వరుడు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు మూసీ మాత్రం ముద్దవుతున్నది. మూసీ ప్రాజెక్టు ముద్దంటావు, నా బసవేశ్వర ప్రాజెక్టు వద్దంటావు. మరి ఈ జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎందుకు నిలదీస్తలేడు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా? ఎవరు పట్టించుకుంటలేరు. अगर से अपने गवर्नमेंट है तो अभी तक पानी आ जाता था. ఇప్పటి వరకు నీళ్లు వారిచి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడుద్దామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సాబ్ అయితే తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికి తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇడిచిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లవోయి ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టిన రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టి చెప్తివి అంటే రుణమాఫీ కాలే, రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 1 7 గెలుతావు, 9 గెలుతావు. 117 గెలవు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. మొన్న మన మెదక్ జిల్లాలో 7 గెలిచినాం మనం. జరలో 3 పోయినాయి. ఈ తాప 3 కూడా గెలుపుతా, 10కి 10 గెలిపిస్తా. బరాబర్ గెలిపిద్దాం. ఓసారి రుణమాఫీ చూద్దాం. ఇక మీరు నిలబడ్డోళ్ళు జరుగురు బిడ్డ. ఏం చెప్పిండో ఒక్కసారి రుణమాఫీది ఒక్కసారి చూద్దాం.
సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, కోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీన్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, గురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దుల పుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్ పీర్ల దర్గా సాక్షిగా నేను మాటిస్తున్నా, శివలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. అత్తడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. అయిందావే ఇలా కానోళ్ళు ఎందరో శైలి అవటరు చూస్తా, రుణమాఫీ కానోళ్ళు మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు SIR ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాంగారా అందుకే మీరు ఏమంటున్నారు, 2002లో నీకు ఓటు ఉందా, 2002లో ప్రకారం ఫ్యామిలీ గ్రూపింగ్ చేయండి, మాట్లాడితే 2002 అంటారు. ఎందుకు అంటే గతంలో 2002లో SIR ప్రక్రియ జరిగింది కనుక అప్పుడు బరాబర్ ఓటు ఉన్నదంటే ఇప్పుడు ఏం చూడవలసిన అవసరం లేదు, ఆ ఓటును యథావిధిగా కొనసాగించవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు, ఆ తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత బతికొచ్చిన వాళ్ళు కానీ, వాటిని ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే వాళ్ళ నాయనదో, నా అమ్మదో, నాయనమ్మదో, తాతదో వాళ్ళ ఓటు ఏదైనా గ్రూపింగ్ ఉంటే ఆ ఓటు కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. ఇంటికి 2 మనిషి ఓటర్కు 2 దరఖాస్తులు ఇచ్చినారు, ఎన్యూమరేషన్ ఫామ్స్. చాలా మంది అవి దగ్గర పెట్టుకున్నారు కానీ నింపుతలేరు, ఇస్తలేరు వాపస్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే దరఖాస్తు నింపలేదంటే మీ ఓటు పోయినట్టే. దరఖాస్తు నింపి మీ అంగన్వాడీ టీచర్కు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మీరు తిరిగి ఇవ్వలేదంటే మీ ఓటు గోవిందా. అంటే ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు నింపాలి. సపోజ్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిండ్రు మీరు, అరే నేను మొన్ననే ఓటేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీలా, ఈ దరఖాస్తు ఎందుకు, నేను ఇప్పటికీ 40 సార్లు 30 సార్లు ఓటేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిన, ఎంపీ ఎలక్షన్లు వేసిన, మొన్న కౌన్సిలర్ సాబ్కి వేసిన, ఇంకా కొత్తగా ఓటేసేదేంది, కొత్తగా దరఖాస్తు ఇచ్చేదేంది అని కొంతమంది అంటుంటారు ఓటర్లు మీ దగ్గర పోయినప్పుడు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వాల్సిందే, దరఖాస్తు ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది తప్ప లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ ను నింపి వాపసిస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా, బిఎల్ఏలు? చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్ కు ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సార్ పెట్టిండా ఇద్దరిని, ఒకరినో ఇద్దరినో పెట్టమన్నా, మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు బాధపడతావు. అరే గీ ఒక్క ఇల్లు దరఖాస్తు నింపకపోతే, గిది నింపి ఉంటే నాకే ఓట్లు పడు, నేను గెలుతు కదా అని అప్పుడు బాధపడితే ఏం లాభం. అందువల్ల
ఈ అప్లికేషన్లు నింపుడు అనేది చాలా చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అందులో చాలా ప్రశ్నలు అడిగినరు, ఇది దొరకలేదు, ఆ కాగితం దొరకలేదు, ఇది నాకు తెలుస్తలేదు అంటారు. నీకు నచ్చిన కాడికి నింపిను, నింపకపోతే ఓటు పోతుంది. నింపినావనుకో, తప్పు నింపినవా ఒప్పు నింపినవా వాడు మళ్ళీ నోటీస్ ఇస్తాడు.